Welcome students and my dear parents. AP MSET 2026 కౌన్సిలింగ్ సంబంధించి సెకండ్ టైం రిజల్ట్ రిలీజ్ చేసినప్పటికీ ఇంకా థర్డ్ టైం రిజల్ట్ రిలీజ్ చేయాల్సి ఉంది. సో మరి ఇప్పుడు కౌన్సిలింగ్ ఎవరికి స్టార్ట్ చేస్తారు, ఎవరికి చేయరు, ర్యాంక్స్ చేంజ్ అయ్యా లేదా క్లారిటీగా చెప్తాను. వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కూడా చేయండి. సో సెకండ్ టైం రిజల్ట్ రిలీజ్ చేసినప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు? ఓన్లీ 2000 మెంబర్స్ మాత్రమే వచ్చారు. సో 2000 మెంబర్స్కి రిజల్ట్ రిలీజ్ చేయడం వల్ల ఆల్రెడీ ర్యాంక్స్ వచ్చిన స్టూడెంట్స్కి మీ ర్యాంక్స్లో అంత ఎఫెక్ట్ ఉండదు. 3 lakhs స్టూడెంట్స్లో 2000 మెంబర్స్ కౌంట్ ఎంత అవుతుంది? చాలా తక్కువ అవుతుంది. అలాగే ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించి అని టైటిల్ పెట్టగానే అందరు స్టూడెంట్స్కి ర్యాంక్స్ ఇచ్చేసారేమో అనుకుంటున్నారు. సో ఇప్పుడు రిలీజ్ చేసినవి ఓన్లీ ఎంపీసీ స్టూడెంట్స్కి సంబంధించి మాత్రమే సెకండ్ టైం ర్యాంక్స్ రిలీజ్ చేశారు. కాబట్టి ఎంపీసీ స్టూడెంట్స్ సంబంధించి కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే ప్రిపేర్ చేసి రిలీజ్ చేస్తే కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. బట్ ఇంతవరకు డేట్స్ అయితే ఫిక్స్ అవ్వలేదు. ఫిక్స్ అయితే నేను కన్ఫామ్గా ఇన్ఫామ్ చేస్తాను. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. ఇంకా నెక్స్ట్ రేపో ఎల్లుండో మళ్ళీ ఇంకొక 2 daysలోనో ఇలా ఏది వచ్చినా అది అఫీషియల్గా వెబ్సైట్లో నోటిఫికేషన్ వస్తేనే కన్ఫామ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఎవరికి ర్యాంక్స్ రాలేదు, మళ్ళీ థర్డ్ టైం ఎవరికి రిలీజ్ చేస్తారంటే చూడండి, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి సంబంధించి మార్కులు అప్లోడ్ చేసిన ఇతర బోర్డు విద్యార్థులకు త్వరలో ర్యాంకులు కేటాయించున్నారు. బైపీసీ స్టూడెంట్స్ సంబంధించి మళ్ళీ ఇంకొకసారి ర్యాంక్స్ రిలీజ్ చేస్తారు. అప్పుడే కంప్లీట్గా ఎంసెట్ సంబంధించి అన్ని ర్యాంక్స్ వచ్చినట్టు. బైపీసీ స్టూడెంట్స్ ఇంకా ఎవరికైతే ర్యాంక్స్ రాలేదో వాళ్ళు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎంపీసీ స్టూడెంట్స్ ఫస్ట్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా మన ఛానల్లో అప్డేట్ వస్తుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.